హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో కన్నప్ప మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్. డైరెక్టెడ్ బై ముఖేష్ కుమార్ సింగ్. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు, యావరేజ్గా అనిపించింది. బోరింగ్ అండ్ లాగింగ్ ఫస్ట్ హాఫ్ విత్ గుడ్ సెకండ్ హాఫ్. స్టోరీ విషయానికి వస్తే కలియుగం 2వ శతాబ్దంలో శ్రీకాళహస్తిలో జరిగిన స్టోరీ ఇది. ఆ ఊర్లో 5 గూడేలు ఉంటాయి. అందులో ఒకడు తిన్నడు ఒక నాస్తికుడు. తను నాస్తికుడి నుంచి పరమశివుడి భక్తుడిగా ఎలా మారాడు అనేది కన్నప్ప రియల్ స్టోరీ చాలా మందికి తెలిసే ఉంటుంది. అట్లీస్ట్ ఆయన కథ ఎలా ఎండ్ అయిందో అన్న విషయం అయితే పక్కా తెలిసి ఉంటుంది. ఆ ఎండింగ్ మాత్రం చాలా బాగా డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ చేశారు మూవీ టీం. లాస్ట్ 1 hour ఆఫ్ ద మూవీస్ మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫిక్షనల్ స్టోరీయే ఉంటుంది అని విష్ణు గారే చెప్పారు. ఆ ఫిక్షనల్ స్టోరీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్గా సాగుతుంది. చాలా స్లోగా, ఎమోషనల్ కనెక్టివిటీ ఏమాత్రం లేకుండా, స్టోరీ కంటిన్యూటీ లేకుండా నడుస్తుంది. ఏదో కట్ పేస్ట్ లాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ప్రభాస్ వచ్చాక మూవీ బాగుంటుంది. అక్కడి నుంచి ఎండ్ వరకు ఇట్స్ గుడ్. చాలా పెద్ద క్యాస్టింగే ఉంది మూవీ, బట్ ఎవరిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్కి ప్రాపర్ జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేదు. విజువల్స్ అండ్ లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. న్యూజిలాండ్లో షూట్ చేశారు మూవీని. 2వ శతాబ్దం నాటి కథకి తగ్గట్లు ఉన్నాయి లొకేషన్స్ అన్నీ. ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, సముద్రం, ఎక్కడ చూసినా గ్రీనరీతో చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ కూడా పర్లేదనిపించింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మంచు విష్ణు యాజ్ తిన్నడు బాగా యాక్ట్ చేశాడు. క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఒక శివభక్తుడిగా మంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శరత్ కుమార్ అండ్ ప్రీతి ముకుందన్ కూడా బాగా పర్ఫామ్ చేశారు. మిగిలిన క్యాస్టింగ్ లైక్ ప్రభాస్ అన్న, మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్, కాజల్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ బై స్టీఫెన్ దేవసి. సాంగ్స్ చాలా బాగున్నాయి, వినడానికి కొన్ని చూడడానికి కూడా చాలా బాగున్నాయి. 1-2 సాంగ్స్ మాత్రం టైమింగ్ అండ్ సాంగ్ ప్లేస్మెంట్స్ కుదరలేదు. బీజిఎం బాగుంది, బట్ కొన్ని సీన్స్లో బాగా లౌడ్ అనిపించింది. సీన్స్ని డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది బీజిఎం. బట్ క్లైమాక్స్లో మళ్ళీ బాగా ఇచ్చారు స్కోర్. ఈ మూవీ ఒరిజినల్ స్టోరీ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా విష్ణు గారు రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ. అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్ వరకు ఎడిట్ చేసి రిలీజ్ చేసినా బాగుండేది. మూవీ అవుట్పుట్ మొత్తం మారిపోయేది. ఫైనల్లీ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఆయనకి ఇచ్చిన స్టోరీకి ప్రాపర్ డ్రామా అండ్ స్క్రీన్ ప్లే యాడ్ చేయలేకపోయాడనే చెప్పాలి. ఓన్లీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి మూవీ స్టోరీ బాగుంటుంది. లాస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపికతో చూస్తే, సెకండ్ హాఫ్ ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి మూవీ ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.